వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఈజ్ రమా. మొన్న ఢిల్లీలో నిర్భయ, నిన్న ముంబైలో మరో చెల్లి, ఇలా ప్రతిరోజు ఎక్కడో చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్పందించే మహిళలు తీరా తమదాకా వస్తే మాత్రం స్పందించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? పట్టపగలే మహిళలకు రక్షణ కరువైన ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు మగాళ్ళ నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలి, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి, ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ఐ న్యూస్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో పాల్గొనడానికి, ఈ చర్చా వేదికలో పాల్గొనడానికి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. అయితే వీళ్ళతో డిస్కషన్లోకి మనం వెళ్లే ముందు ఒకసారి మనం బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ రూపొందించిన ఒక వీడియోని చూద్దాం. ఆ వీడియోలో అసలైన మగాడు అంటే ఎలా ఉండాలి అనే పదానికి అర్థాన్ని చెప్తూ ఆ వీడియోని రూపొందించారు. ఒకసారి మనం ఆ వీడియోని చూద్దాం. ఎవరి కళ్ళల్లో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో, ఎవరి మాట మన్ననగా ఉంటుందో, ఎవరి మనసు మెత్తగా ఉంటుందో, ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో, ఎవరికి ఆడవాళ్ళంటే హృదయంలో అభిమానం, సమాజంలో గౌరవం ఉంటాయో, ఎవరు వాళ్ళ శరీరానికి, మనసుకి, ఆత్మకి విలువిస్తారు, వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారు, ఎవరు మగువు కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మర్చిపోరు, స్త్రీకి శక్తి ఉంది, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారు, ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు. చంద్రిక గారు, మీరు చెప్పండి, నిజంగా అలాంటి మగాడు ఉన్నారంటారా? మగాడు ఉన్నారు అంటే ఉండాలండి, అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నారా లేదా తర్వాత ప్రతి మగవాడు కొంచెం అలా ఆలోచిస్తే మన సమాజానికి మంచి ఇది ఉంటుంది. స్త్రీకి ఒక గౌరవమైన ఒక ప్లేస్ ఒకటి తనకి ఉంటుందన్నమాట. మొన్న మనం చూసాం కూడా నిర్భయ సంఘటన, దేశం మొత్తాన్ని కూడా ఈ సంఘటన కుదిపేసింది. ఆ సంఘటన తర్వాత మొత్తం పేరెంట్స్ అంటే, స్టూడెంట్స్ అంటే ఇలా సంబంధం లేకుండా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కానీ తమ దాకా వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఇష్యూలు బయటికి రావాలి, ఇలాంటి ఇష్యూ బయట పెట్టాలంటే కూడా మహిళలు భయపడుతున్నారు. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? దానికి కారణం కేవలం ఒక వ్యక్తుల్ని నిందించడం కాదు, అది టోటల్గా వ్యవస్థలో ఉన్న పరిస్థితి అలా ఉన్నది. ఎందుకంటే మన సమాజంలో ఏ విధంగా ఉన్నది, ఒక పితృస్వామి వ్యవస్థలో స్త్రీ అంటే ఈ విధంగా ఉండాలి, తనకి జరిగింది ఏది చెప్పుకోవద్దు, కొన్ని అవమానాలని భరించాలే కానీ చెప్పుకోవద్దు, భార్య అంటే భరించేది అనేది, ఇట్లాంటి కొన్ని మనసు శాస్త్రాలు, కొన్ని రకాల పద్ధతులు మన మీద రుద్దటం వల్ల ఏ విధమైన విషయాలని బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా పెంపకం కూడా అదే విధంగా ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి కూడా నూరిపోసే విధానాలు అలాగే ఉన్నాయి. కేవలం కంప్లైంట్ ఇవ్వాలి, రావాలి అంటే కూడా భయపడతారు. ఆ పరిస్థితి మారాలి కాబట్టి ఎక్కడో ఏదో ఒక ఢిల్లీలో నిర్భయత జరిగితేనో, జర్నలిస్ట్ బొంబాయిలో జరిగితేనో విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ నిరంతరం మన దగ్గర జరుగుతున్న విషయాలను చూసుకుంటే 92లో, 96లో, 2004లో ధనుంజయ్కి ఉరిశిక్ష వేశారు, ఒక 6 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసినందుకు. కానీ తర్వాత ఆగిపోలేదు కదా, లేకుంటే తీసుకెళ్ళి ఒక రేప్ అనే కాదు, యాసిడ్ దాడి జరిగింది. శిక్ష అంటే ఎన్కౌంటర్ చేశారు వరంగల్లోనే, యాసిడ్ దాడులు ఆగలేదు. శిక్షలు పడడం వల్ల ఆగిపోతుంది అనేది కాదు, మైండ్ సెట్ మారాలా. అదేవిధంగా మీడియా కూడా ఇటువంటి వాటి మీద కొన్ని కమిటీస్ కింద వేసి ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తూ ఉంటే కొద్దిగా మార్పు జరుగుతుంది. తులసి గారు, మీరు చెప్పండి. మొన్న ముంబై ఇష్యూ కూడా చూసాం, జర్నలిస్ట్ మీద రేప్ అటెంప్ట్. ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ముందు ఇంటి నుంచే ప్రారంభం కావాలి, ఏదైనా కూడా పేరెంట్స్ పెంపకంలోనే బాధ్యత ఉండాలని కూడా చాలా మంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే పేరెంట్ పర్ఫెక్ట్గా పెంచితే అతను పర్ఫెక్ట్గా ఇంకా రేప్ అటెంప్ట్ చేయని వాడిగా తయారవుతారని దాని అర్థం అంటారా? లేదండి, ఒక్క పేరెంట్స్ పెంపకం ఒక్కటి దీనికి ఉపయోగం కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తప్పకుండా ఇది చాలా ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది పేరెంట్స్ పెంపకం అనేది. వాళ్ళు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు, అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఏ ఇంట్లో పెరిగే మగపిల్లలకి. కానీ ఆవిడ చెప్పినట్టు సమాజం చేంజ్ కావాలి, ఎడ్యుకేషన్ రావాలి అన్ని చోట్ల, అది మెంటల్ మైండ్ సెట్ చేంజ్ కావాలండి. ఎస్, పేరెంటింగ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఓవరాల్ చేంజ్ కావాలి, హోలిస్టిక్ చేంజ్ రావాలండి. హోలిస్టిక్ చేంజ్ మేడం. పద్మ గారు, మీరు చెప్పండి మేడం. ఇప్పటికీ కూడా చాలా చోట్ల సోషల్ స్టిగ్మా ఈజ్ దేర్. అంటే సమాజం నుంచి వాళ్ళకి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీళ్ళకి చాలా ప్రెజర్స్ కూడా ఉన్నాయి మేడం. అసలు ఇప్పటికీ కూడా ఇంత ఆధునికంగా మనం డెవలప్ అయినప్పటికీ కూడా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ కూడా ఈ సోషల్ స్టిగ్మా ఎందుకు అడ్డుకట్ట వేస్తుంది అంటారు? సోషల్ స్టిగ్మా అంటే ఒకటండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద విక్టిమ్, హర్ పేరెంట్స్ ఆర్ హర్ ఇమీడియట్ సపోర్ట్ సిస్టమ్ ఎలా తీసుకుంటుంది ఆ విషయాన్ని అనే దాన్ని బట్టి ఉంటుంది.
ఇప్పుడు ఒక చదువుకున్న వాళ్ళు ఒక విధంగా తీసుకుంటారు, చదువు లేని వాళ్ళు ఒక విధంగా తీసుకుంటారు. ఒక అర్బన్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు, ఒక మెట్రోస్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకలాగా డీల్ చేస్తారు, పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఒకలాగా డీల్ చేస్తారు. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ హూస్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఒక విధంగా డీల్ చేస్తారు, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ కాని వాళ్ళు ఒక విధంగా, ఒక మ్యారీడ్ పర్సన్ ఒక విధంగా, అన్మ్యారీడ్ పర్సన్ ఒక విధంగా. అంటే డిపెండ్స్ టోటలీ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్లీ ఎంత స్ట్రాంగ్గా ఆ పర్సన్ మెంటల్ ఇది ఉందనేది. అంటే బేస్ లైన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి మానసికంగా, చాలా దృఢంగా ఉన్న మనుషులైతే కనుక అదొక సింపుల్ యాక్సిడెంట్ కింద తీసుకొని మూవ్ ఆన్ అయ్యే వాళ్ళని చాలామంది చూస్తుంటాం మేము కూడా డాక్టర్స్గా. అంటే మాకే సర్ప్రైజింగ్గా ఉంటుంది, చాలా క్విక్గా వాళ్ళు దే విల్ రికవర్ ఫ్రమ్ ది ట్రామా. కాకపోతే చాలామంది బై అండ్ లార్జ్ బికాస్ ఆఫ్ ద నేచర్ మన సొసైటీ దానివల్ల ఏంటంటే మొదట్లోనే ఆవిడ చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచిన విధానాన్ని బట్టి, అంటే పేరెంట్స్ వాళ్ళని ఎలాగ రేస్ చేశారు, ఎలాంటి వాల్యూస్తో రేస్ చేశారు, వాళ్ళు ఎలాంటి మెంటల్ మేకప్తో ఉన్నారు, ఎంత దృఢత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మెంటాలిటీస్లో వచ్చే చేంజెస్ని వాళ్ళకి అప్రోప్రియేట్గా, అంటే ఇప్పుడు ప్రతి చిన్నదానికి స్ట్రెస్ అయిపోయే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని చిన్నప్పటి నుంచి మంచి దారిలో అంటే కొంచెం కౌన్సిలింగ్ అది చేయించి వాళ్ళని జాగ్రత్తగా పట్టుకోవాలి. మైండ్ పర్ఫెక్షన్ ఉండాలంటారు. వెంకటలక్ష్మి గారు మీరు చెప్పండి మేడం, మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు. అసలు మహిళలు ఇలాంటి పానిక్ కండిషన్స్ ఎదురైనప్పుడు స్పెషల్గా మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి అంటారు బీయింగ్ ఏ మహిళ? ఒకటండి, మనకి ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన తర్వాత అందరూ మళ్ళీ రీసెంట్గా ముంబైలో జరిగిన ఇన్సిడెంట్కి అందరము విచారించదగ్గ విషయం అండి. బట్ ఏంటంటే ఇట్లాంటివి జరగకుండా ఇంకా చట్టాలను కఠినతరం చేయాలండి. ఇదే అరబ్ అట్లాంటి దేశాల్లో అయితే మనకి చట్టాలు అనేవి చాలా కఠినతరం చేసి ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. మన ఇండియాలో కూడా ఇవి సవరణలు జరుగుతున్నాయి, ఇంకా కఠినమైన చర్యలు ఇంకా ఫాస్ట్గా అమలయ్యేలా సో చట్టాలు కఠినంగా ఉండాలంటారు. ప్రీతి గారు చెప్పండి, ఇక్కడ ఫ్రమ్ సిఎన్ఐబిఎన్ రెబెల్ జర్నలిస్ట్ ఈజ్ దేర్. ప్రీతి గారు, చాలాసార్లు మీరు నైట్ షిఫ్ట్లు కూడా మనం పనిచేస్తుండే బీయింగ్ ఏ జర్నలిస్ట్, నేను ఐ మై సెల్ఫ్ ఫేస్ దట్ సిచ్యువేషన్. చాలాసార్లు నైట్ టైమ్స్ కూడా మనం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ ఇలాంటి నైట్ టైం వరకు మనం అబ్జర్వ్ చేయాలి. ఇలాంటప్పుడు మనం చాలాసార్లు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు ఎలా దీన్ని కంపెన్సేట్ చేయగలరు? ఎక్కడైనా there is a large crowd, there is a large group, there is always that scare that there will be people who will కావాలంటే తెలిసికుండా టచ్ చేస్తారు, ఇది చేస్తారు, అండ్ యాజ్ అ జర్నలిస్ట్ కూడా మనం ఫేస్ చేస్తారు అది. ఐ థింక్ ద ప్రాబ్లమ్ ఈజ్ there are two problems here. One is మనం ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు, మనకి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది టు స్టాండ్ అప్, షౌట్ అట్ దట్ పర్సన్. ఎవరైనా మీకు టచ్ చేస్తే మీరు ఎంత కాన్ఫిడెన్స్లో విల్ యూ టర్న్ అరౌండ్, విల్ యూ షౌట్, విల్ యూ మేక్ అ సీన్ దేర్. చాలాసార్లు మనం కూడా ఇగ్నోర్ చేసిన తర్వాత సరేలే ఇది కామనే. That we should avoid. We should not let it pass. We should stand up and make a scene so that next time that person will not repeat it with another person. అయితే ఇంకా మనతో పాటు కొంతమంది గెస్ట్లు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.